ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద, మాకొక్క సీటీఎలే అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది వాళ్ళకు. మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. సరే అండి, ఇప్పుడు ఆయన చేసిన ప్రచారం వరకే మాట్లాడుకుందాం. ఆయన చేసిన ప్రచారం ఏంటంటే పలానా 246 బూత్ నెంబర్లో ఒక 43 ఓట్లు దొంగ ఓట్లు అంటున్నాడు. సరే, అంత మటుకే అనుకున్నాం. నేను అడుగుతున్నాను సూటిగా, మీరు చెప్పినటువంటి ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఈ 43 ఓట్లు 246 బూత్ నెంబర్లో ఓట్లు అవి ఎన్రోల్ అయ్యింది గత జనరల్ ఎలక్షన్స్గా ఇప్పుడా? చిన్న విషయం అండి, అది మర్చి మాట్లాడితే ఎట్లా అండి? గౌరవ్ కేటీఆర్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎక్స్ ఐటీ మినిస్టరు, దీనికి పంచాయతీరాజ్ మినిస్టరు, పురపాలక మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. ఇంత అవివేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ముందే ప్రజల్లోకి ఒక ప్రొపగండా తీసుకెళ్తున్నాడు. ఏమని? ఒకవేళ ఓడిపోతే ఏమన్నా వేయడానికి ఒక అస్త్రం ఉండాలి, ఒక చిన్న అంశం ఉండాలి అని బట్టగాల్చి మీదేయడం. ఈయన ఎట్లా గెలుస్తాడు? గెలిస్తే ఇగో దొంగ ఓట్ల వల్ల గెలిచిండు అనేదానికి అది దొంగ ఓట్లు కాదు, కానీ ఇది చూపించి ఇగో ఇన్ని ఓట్లు చేసిండ్రు వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ నిజంగా అట్లా చేయదలుచుకుంటే, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, మరి నువ్వెందుకు ఓడిపోయేప్పుడు దొంగ ఓట్లు నువ్వు చేసి?